कुतोऽपि व्यायं स्तुवन्तस्याय शत्रुसंज्ञां वन्दे गुरुश्री चरणारविन्दं विश्वसर्गविसर्गादीनवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामि तं वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं ऋषिमहं भजे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नमो वदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमन चैतन्य महाप्रभु वाరు శ్రీమతి రాధారాణి శ్రీల గురుదేవులు శ్రీల ప్రభుపాద వారు అనంతకోటి వైష్ణవుల యొక్క విశేషమైన అనుగ్రహం వలన పూజ్యపాత్ర త్రిదండ్ర స్వామి భక్తి గంగడ వనమాలతి గారు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన అత్యంత పవిత్రమైన ఈ కార్తీక మాసంలో శ్రీ గర్గ సమిత గురించి ప్రవచించడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. ఈరోజు ఏకాదశి అండి. వైష్ణవులకి ప్రాణము ఏకాదశి. 1 హరినామము, 2 తులసి, 3వది ఏకాదశి. వైష్ణవులు ఈ మూడింటిని ధరిస్తారు ప్రాణంగా. ఎలా శరీరంలో ప్రాణం లేకపోతే మృతదేహం అంటారు. ఇక ఎందుకు పనికిరాదు. ప్రాణం ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎందుకు పనికిరాదు. అలాగే వైష్ణవులకి ఈ 3 ప్రాణాలు. ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా కూడా భక్తి యోగంలో ముందుకెళ్ళడం కష్టం. ఏకాదశి నెలకు 2 ఏకాదశులు వస్తున్నాయి. తప్పనిసరిగా పాటించాలి జీవితాంతం. సరే, ఏకాదశిని ఎలా పాటించాలి? తప్పకుండా పాటించాలి. ఎలా పాటించాలి? అసలు ఏం తీసుకోకూడదు. నిజానికి నిర్జల ఏకాదశి అంటారు. నీళ్ళు కూడా తీసుకోకూడదు. తర్వాత ద్వాదశి గడియలు చూసుకొని అప్పుడు పారాయణం. ఇది నియమం. సరే, ఉండలేని పరిస్థితుల్లో జయ హో మహారాజ్, జయ హో మహారాజ్. ఉండలేని పరిస్థితుల్లో పండ్లు తీసుకొని ఉండడం, ఇలా నియమంగా ఉండాలి. అందులో ఈరోజు ఏకాదశి ఉత్తాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి, ఇంకో పేరు ప్రబోధిని ఏకాదశి, ఉత్తాన ఏకాదశి. భగవంతుడు 4 నెలల పాటు విశ్రాంతి తీసుకుంటారు, శయనిస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే శయన ఏకాదశి. అక్కడి నుంచి ఇక్కడ వరకు చాతుర్మాస్యం అంటారు. 4 మాసాలు. ఏకాదశి నుంచి ఏకాదశి, లేకపోతే పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు 4 మాసాలు. మొట్టమొదటి మాసంలో ఆకుకూరలు తీసుకోకూడదు.
రెండవ మాసంలో పెరుగు తీసుకోకూడదు, మూడవ మాసంలో పాలు తీసుకోకూడదు. ఇక కార్తీక మాసంలో ఇప్పుడు నిజానికి మినపప్పుతో చేసిన ఏ పదార్థం కూడా తీసుకోకూడదు. ఇవి సాధారణ నియమాలు. ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఇంకా వ్రతం చేస్తే ఇంకా బోల్డెన్ నియమాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా వ్రతం చేయకపోయినా ఈ 4 నెలలు కనీసం ఆకుకూరల నుంచి, పెరుగు నుంచి, పాలు నుంచి, ఈ మినపప్పుతో చేసిన ఈ కార్తీక మాసం ఈ 4 నుంచి దూరం ఉండాలి. ఈ సాధారణ నియమం. వ్రతం చేయకపోయినా కూడా ఇవి మామూలు. ఇక వ్రతం చేస్తే బోల్డెన్ నియమాలు ఉన్నాయి. చాతుర్మాసం గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకుంటాము. సరే, ఈరోజు ఉత్తాన ఏకాదశి. స్వామి 4 నెలలు విశ్రాంతి తీసుకొని నిద్రలేస్తారు. ఈ 4 నెలలు స్వామికి ప్రియము, అత్యంత ప్రియము, భక్తులకి ప్రియము. ఎందుకంటే స్వామి అన్నిటినీ పక్కన పెట్టి, అంటే సృష్టి ఎలా జరుగుతుంది, ఎవరిని పోషించాలి, ఇవన్నింటిని పక్కన పెట్టి కేవలం భక్తుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు ఈ 4 నెలలు. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు మనం చూడండి, పడుకోవడానికి వెళ్ళినప్పుడు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి, నేను అసలు సరిగ్గా నిద్రపోలేదు, ఈరోజైనా నిద్రపోవాలి అని చెప్పి మనం దగ్గరున్న వాళ్ళకి చెప్పేస్తాం. ఏదైనా అవసరమైన కూడా చెప్పకండి, నాకు పిలవకండి, తెల్లవారు లేస్తాను ఇంకా అని చెప్పి నిద్రపోతాము. అలాగే భగవంతుడు కూడా లక్ష్మీదేవితో చెప్తున్నారు, ఈ 4 నెలలు నన్ను అసలు కదిలించుకోవాలి, ఇంకేం చెప్పవాలి నాకు. మరి ఎవరు మాటలు వింటారండి? కేవలం భక్తులు మాటలు వింటాము ఈ 4 నెలలు. అందుకే కర్మకాండానికి సంబంధించిన వివాహాది పుణ్యకార్యాలన్నీ కూడా నిషేధం ఈ 4 నెలలు. నిష్కామమైన భక్తి సేవ మాత్రమే చేయాలి. అందుకే ఈ 4 నెలలు భక్తులకి ప్రియము, భగవంతుడికి ప్రియము. భగవంతుడు భక్తుల మొరని ఆలకిస్తారు. అలాగే భక్తులు కూడా భగవంతుడికి మొర పెట్టుకుంటారు ఈ 4 నెలలు. కనుక చాతుర్మాసం అంటారు. ఈ 4 నెలలు ఒకే చోట ఉండి సాధన చేయాలి, ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు. అది కూడా ఈ 4 నెలలు వర్షాకాలం. ఇక కార్తీక మాసము సర్వోత్తమమైనది. ఈ కార్తీక మాసం ఈరోజు సరే, ఏకాదశి తప్పకుండా నిర్జల చేయాలి, నీళ్ళు కూడా తీసుకోకూడదు. ఉండలేని పరిస్థితుల్లో పండ్లు తీసుకోవాలి. రకరకాల పండ్లు దొరుకుతున్నాయి, పండ్లు తీసుకొని ఉండొచ్చు. అది కూడా ఒక్కసారి. ఇంకా పండ్లు తీసుకోవాలని చెప్పి 3 పూటలు 4 పూటలు ఒక పూట పండ్లు, మధ్యాహ్నం 12 తర్వాత పండ్లు తీసుకొని ఉండొచ్చు. ఇక రాత్రికి ఇంకేం తీసుకోకూడదు. నిజానికి సంధ్యా తర్వాత ఇంకేం తీసుకోకూడదు. ఇంకా ఒక్కోసారి సరే ఉండలేము, కొద్దిగా పాలు తీసుకోవచ్చు. ఇలా పొడిగించకపోతే ఇంకా బోల్డ్ అన్నీ వస్తాయి. అందుకనే ఒకసారి పండ్లు తీసుకొని ఉండడం అంతే. వంట జోలికి అసలు వెళ్ళకూడదు. ఇంకా వంట చేసే బాధ్యత అక్కడ నుంచి తప్పించుకుంటాం. కనీసం ఒక నెలకి 2 రోజులు. అంట్లు తోమడం తప్పించుకుంటాం, కూరగాయలు తరగడం తప్పించుకుంటాం, అన్నిటి నుంచి తప్పించుకుంటాం. కూర్చొని భజన చేసుకోవచ్చు. కనీసం గ్యాస్ ఖర్చు అయినా తగ్గుతుంది. కనీసం 2 రోజులు, నెలకి 2 రోజులు. కనుక ఇంట్లో అందరూ కూడా ఏకాదశి సర్వోత్తమైంది. భక్తులైనా అభక్తులైనా ఎవరైనా సరే ఏకాదశి అందరికి కూడా నియమింపబడింది. ఏకాదశి వాళ్ళు హరినామం తీసుకోకపోని ఏకాదశి అందరూ చేయాలి. 8 సంవత్సరాల నుంచి చెప్పబడింది. 8 సంవత్సరాల నుంచి కనీసం 80 సంవత్సరాల వరకు, అంటే ఇక కదలలేని పరిస్థితి, మంచంలో పడి ఉన్నాడు 80 సంవత్సరాల వరకు. అప్పటి వరకు కూడా ప్రతి వారికి కూడా చేస్తే ఏకాదశి వ్రతం చేస్తే అన్ని పుణ్యాలు, ఇంకా ఇది అని కాదు అది అని కాదు, కోట్ల జన్మల పాపాలు పోతాయి, అన్ని పుణ్యాలు వస్తాయి. అన్ని పుణ్యాలంటే మొత్తం తీర్థయాత్ర, దానయాత్ర, అశ్వమేధ యజ్ఞం, మరి రాజసూ యజ్ఞము, అన్ని యజ్ఞాలు, అన్ని దానాలు, అన్ని పుణ్యాలు, అన్ని తీర్థాలు చేసిన ఫలితం లభిస్తుంది ఒక్క ఏకాదశి చేస్తే. ఒక్క ఏకాదశి చేస్తే జీవితంలో ఆ పుణ్యంతో దెయ్యాలు కూడా ఉద్ధరింపబడతాయి. ఆ పుణ్యంతో దేవతలు కూడా స్వర్గానికి వెళ్తారు. ఆ పుణ్యంతో ప్రతిదీ జరిగిపోతుంది. ఆ ఒక్క పుణ్యంతో మీ పితరులు, మీ వంశంలో పోయినవారు అందరినీ కూడా ఉద్ధరించవచ్చు ఆ ఒక్క ఏకాదశితోటి. చూడండి,
ఏకాదశి సర్వోత్తమైనది. ఇక రెండవది హరినామం. హరినామము నిత్యం జపించాలి. ఇక 3 తులసిని ధరించాలి, తులసి ప్రణామం చేయాలి. ప్రతిదీ విష్ణు పూజ అంటే తులసి లేకుండా ఏమీ జరగదు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు తులసి దర్శించాలి, స్పర్శ చేయాలి. ప్రతి దాంట్లో నైవేద్యంలో, పూజలో, మాలలో, ప్రతి దాంట్లో, ప్రదక్షిణలో అన్నిట్లో తులసి ఉంటుంది. భగవంతుడు ఎదురుగా తులసి ఉంటుంది ఎప్పుడు. కనుక ఈ 3 ప్రాణం వైష్ణవులు ఎవరైతే విష్ణువుని భజిస్తారో, విష్ణువే చరమ లక్ష్యం అనుకుంటారో వారికి ఈ 3 ప్రాణం. కనుక ఏకాదశి తప్పకుండా చేయాలి. చేస్తున్నారా మీరు? ఏకాదశి మీరు చేస్తున్నారు? ఏకాదశి తప్పకుండా చేయాలి. ఇక ఈరోజు మనము బృందావన కాండము, గోలోక కాండము 2 పూర్తి చేసుకున్నాము. 3వ కాండము గిరిరాజు కాండం, గోవర్ధనగిరి. 11 అధ్యాయాలు ఉన్నాయి. ఇవి ఈరోజు నుంచి మొదలు పెట్టుకుంటాం. ఒకసారి బహుళాసుడు మహారాజు నారదముని ప్రశ్నిస్తున్నారు. స్వామి, తర్వాత నేను విన్నాను, ఒకసారి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తారని నేను విన్నాను. గోవర్ధనగిరిని ఎడమ చేయి చిటికిన వేలుతోటి ఎత్తి 7 రోజుల పాటు అందరినీ రక్షించాడు భగవంతుడు. ఈ విషయం గురించి నాకు వివరించండి. గోవర్ధనగిరి ఎత్తాల్సిన అవసరం ఏంటి అంటూ బహుళాసుడు ప్రశ్నించారు. నారదముని చెప్తున్నారు, అయ్యా, ఒకసారి బృందావనంలో అందరూ కూడా రకరకాల పిండి వంటలు చేస్తున్నారు. అందరూ కూడా పండగ వాతావరణం. ఉదయాన్నే నిద్ర లేచారు, మంచివి కొత్త బట్టలు వేసుకున్నారు, రకరకాల పిండి వంటలు, ఇంటిని తీర్చిదిద్దుతున్నారు, అన్నీ చేస్తున్నారు. శ్రీకృష్ణుడు చూశాడు, ఏంటి విశేషం ఈరోజు కొత్తగా ఇంత తెల్లవారుజామున నిద్ర లేచి ఇంతగా రెడీ అయిపోయి మొత్తం అన్నీ పండగ వాతావరణం, ఏంటి విషయం? పాపం కృష్ణుడు తెలియదు. కృష్ణుడు వెళ్ళి యశోదమ్మని అడిగారు, అమ్మ ఏంటి విశేషం, రకరకాల పిండి వంటలు చేస్తున్నాం అని చెప్పి ఒకటి లడ్డు పట్టుకునేసరికి యశోదమ్మ అంటుంది, అపరాధం, పాపం. ఏమి నీ కాదు, మరి దేవుడికి ఇంకెవడు దేవుడు, ఇవన్నీ కాదు, మీ నాన్నగారిని అడుగు. అప్పుడు నందమహారాజుని అడిగాడు వెళ్ళి కృష్ణుడు. నందమహారాజు మిగతా గోపాలు గోపికలు అందరూ కలిసి ఒక సమావేశంలో ఉన్నారు. శ్రీకృష్ణుడు వెళ్ళి నందమహారాజుని అడిగాడు, నాన్నగారు ఏంటి విశేషం ఈరోజు? అప్పుడు నందమహారాజు అంటున్నారు, సంవత్సరానికి ఒకసారి మనకైతే ఎవరైతే పోషిస్తున్నారు, మనకి వర్షం ఇచ్చి, ఆ ఇంద్రుడిని మేము పూజిస్తాము. ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నారు, వర్షం వల్ల పంటలు పండుతున్నాయి, పంటలు పండడం వల్ల మనం తింటున్నాము, కనుక ఇంద్రుడిని పూజిస్తున్నాం. ఇంద్రుడు వర్షం కురిపించకపోతే మనము తిండి ఎలా తింటాము, గడ్డ ఎలా మొలుస్తుంది, ఆవులు ఎలా మేస్తాయి అని అన్నారు. అప్పుడు చూడండి, కృష్ణుడు అంటున్నారు, సరే మీరు చేసే ఈ పూజ ఫలితం ఏంటి? సరే మీరు అంటున్నారు ఇంద్రుడి కోసం చేస్తున్నామని, దీని ఫలితం ఏంటి? లౌకికమైన ఫలితమా లేకపోతే పారలౌకిక ఫలితమా? మోక్షాన్ని ఇస్తుందా ఏంటి, లేకపోతే ఈ జగత్తులో సుఖాన్ని ఇస్తుందా? ఈ జగత్తులో సుఖాన్ని ఇస్తుందా లేకపోతే వైకుంఠ లోకంలో అక్కడికి ఏమైనా ప్రవేశింపజేసేటట్లు చేస్తుందా? ఈ జన్మకే సుఖం ఇస్తుందా లేకపోతే వచ్చే జన్మకు కూడా సుఖం ఇస్తుందా అంటూ ప్రశ్నించాడు కృష్ణుడు. మీరు చేస్తున్న పూజ యొక్క ఫలితం ఏంటి? పూజలు అందరూ చేస్తారు, ఫలితం ఏంటి ఎవరైతే తెలియదు. ఏదో ఒక కోరికతోటి చేస్తారు ఎవరైనా సరే, కానీ అందులో మంచి చెడు తెలియదు ఆల్మోస్ట్. మరి ఇక్కడ భగవంతుడు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు నందమహారాజు అంటున్నారు, లౌకికమైన సుఖం ఇస్తుంది, పారలౌకిక మోక్షాన్ని కూడా ఇస్తుంది అన్నారు. అప్పుడు కృష్ణుడు అన్నారు, నిజానికి దేవతలకు చేసే ప్రతిదీ కూడా, ఏ పూజ అయినా సరే దేవతలకి, భగవంతుడు తప్ప దేవతలకు చేసే ఏ పూజ అయినా సరే కేవలం పుణ్యాన్ని ప్రదానం చేస్తుంది, మోక్షాన్ని అస్సలు ప్రదానం చేయదు.
దేవతలు చేసి ఏ పూజ అయినా సరే, ఏ దేవతకైనా సరే, వినాయకుడు కానీ, దేవి కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ, శివుడు కానీ, బ్రహ్మ కానీ, ఇంకెవరైనా సరే, భగవంతుడు తప్ప మిగతా ఎవరికి పూజ చేసినా కూడా మోక్షాన్ని అస్సలు ఇవ్వదు. పోనీ భక్తిని ప్రదానం చేస్తారా అంటే, భక్తి కోరికతోటి మనము భగవంతుడిని ప్రార్థించినప్పుడు మిగతా దేవతలు ఉన్నారు, దేవి దగ్గరికి వెళ్ళి భక్తిని మాత్రమే కోరుకోవాలి, శివుడి దగ్గరికి వెళ్ళి భక్తిని మాత్రమే కోరుకోవాలి. ఈ విధంగా భక్తిని మాత్రమే కోరుకుంటే వారు అనుగ్రహిస్తారు, ఆ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఆశీర్వదిస్తారు. మిగతా భక్తి తప్ప ఇంకేం కోరుకున్నా కూడా కేవలం తాత్కాలికమైన సుఖము, అది కూడా ఈ లోకంలో, మళ్ళీ వచ్చే లోకంలో కూడా మోక్షాన్ని అస్సలు ఇవ్వలేరు. పుణ్యం కూడా క్షయమయ్యేది, తాత్కాలికమైనది వాళ్ళు ప్రదానం చేస్తారు. భక్తిని కోరకపోతే, ఒకవేళ భక్తిని కోరారనుకోండి, స్వామి మాకు భక్తిని ప్రసాదించండి, కృష్ణుడి యొక్క చరణాలయందు భక్తిని ప్రసాదించండి అంటూ ప్రార్థిస్తే వారు మనకి ఆశీర్వాదం ఇస్తారు. ఎందుకంటే భక్తికి వ్యతిరేకం కాదు వాళ్ళు. దేవతలు భగవంతుని యొక్క అంగాలు, భాగాలు. ఈ దృష్టిలో మనము దేవతల దగ్గరికి వెళ్ళాలి, పూజించాలి. వినాయకుడు ప్రణామం చేయాలి, చేయకూడదని చెప్పడం లేదు. దేవికి ప్రణామం చేయాలి, చేయకూడదని చెప్పడం లేదు. శివుడికి ప్రణామం చేయాలి, చేయకూడదని చెప్పడం లేదు. కృష్ణ భక్తి మాకు కరగాలి స్వామి అని ప్రార్థించాలి. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు అమితమైన ఆనందం పొందుతారు, సుఖాన్ని పొందుతారు. అబ్బా, ప్రతివాడు నా దగ్గరికి వచ్చి ఏటీఎం కార్డు లోపల పెట్టి డబ్బులు తీసినట్లుగా ఏదో ఒకటి అడుగుతున్నాడు. అది ఇవ్వండి స్వామి, మా పిల్లలు లేరు, పిల్లలు ఇవ్వండి, నా పెళ్లి చేయండి, మా భర్తకు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇప్పించండి, మా అమ్మాయికి ఇంకా పెళ్లి కాదు, ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నాడు. ప్రతిదీ అడుగుతున్నాడు, ప్రతివాడు వచ్చి ఏదో ఒకటి అడుగుతున్నాడు. కానీ ఒక్క భక్తుడు వస్తున్నాడు నా దగ్గరికి, కేవలం కృష్ణ భక్తి మాత్రమే కోరుతున్నాడు. అబ్బా అని వాళ్ళు ఆనందపడిపోతారు. వాళ్ళు ఆనందపడిపోయారంటే భగవంతుడు ఆనందపడిపోతాడు. మరి వారు ఆశీర్వాదం ఇస్తారు మనకి కృష్ణ భక్తిలో ఇంకా ముందుకెళ్ళడానికి. కనుక ఇతర దేవతలకి ప్రణామం చేయాలి, పూజించాలి. కానీ లక్ష్యం కృష్ణుడు, భగవంతుడు లక్ష్యం. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? గోపికలు దుర్గాదేవిని ప్రార్థించారు, కృష్ణుడే మాకు పతి రూపంలో కావాలి, భర్త రూపంలో కావాలి, స్వామి రూపంలో కావాలని గోపికలందరూ వెళ్ళి దుర్గాదేవిని ప్రార్థించారు. దుర్గాదేవి ఆశీర్వదించింది, తప్పకుండా మీ యొక్క కోరిక తీరుతుంది. చూడండి, కనుక ఇతర దేవతల దగ్గరికి వెళ్ళి మనం కేవలం కృష్ణ భక్తిని మాత్రమే కోరాలి. ఇక్కడ భగవంతుడు అంటున్నారు, మీకు మోక్షం ఎలాగో కలగదు, కలిగే పుణ్యం కూడా తాత్కాలికమైంది, ఈ లోకం వరకే. మళ్ళీ చనిపోయిన తర్వాత కూడా ఆ పుణ్యం మీ దగ్గరికి రాదు. పోనీ ఆ పుణ్యం వల్ల స్వర్గంలోకి వెళ్ళినా కూడా తాత్కాలికము, పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కింద పడిపోతారు. మీరే కాదు, కృష్ణుడు అంటున్నారు ఇక్కడ, మీరే కాదు, దేవతలు ఎంతమంది ఉన్నారు, కేవలం పుణ్యం వల్ల దేవతలయ్యారు. ఇంద్రుడు 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఇంద్రుడయ్యాడు. ఇంద్రుడు అనేది ఒక పోస్ట్, వ్యక్తి పేరు కాదు ఇంద్రుడు, వ్యక్తి పేరు వేరే ఉంటుంది, పోస్ట్ అది. బ్రహ్మ అనేది ఒక పోస్ట్. ఆ పుణ్యం చేసిన వ్యక్తి ఇంద్రుడైతారు, బ్రహ్మ అవుతారు. 100 అశ్వమేధ యజ్ఞాలు ఎవరు చేసినా వాడు ఇంద్రుడైతారు. కనుక కృష్ణుడు అంటున్నారు ఇక్కడ, వారందరూ కూడా పుణ్యం చేసి దేవతలయ్యారు. పుణ్యం క్షయం అయితే వాళ్ళు కూడా పడిపోతారు ఇక్కడికి. మరి వాళ్ళ కాలు పట్టుకుంటే మీకేం వస్తుంది? కృష్ణుడు అంటున్నారు, వాళ్ళని పూజిస్తే మీకేం వస్తుంది? ఇక అందరికి పైన ఉన్నారు హరి. కృష్ణుడు అంటున్నారు ఇక్కడ, హరిని పూజించాలి, నారాయణను పూజించాలి. ఆయనే కాలము. భగవద్గీతలో కృష్ణుడు అంటున్నారు, కాలోస్మి, నేనే కాలాన్ని. కాలం అంటే అందరికి భయం అండి. భయమా కాదు చెప్పండి? అందరికీ భయం. కాలం అంటే అందరికీ భయం. అయ్యి బాబోయ్ టైం అయిపోతుంది. స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి అందరికీ అయ్యి బాబోయ్ టైం అయిపోతుంది. అవసరమైన వారికి కాలము చాలా మూల్యమైనది, అనవసరమైన వారికి టైం పాస్. వాడు ఎక్కడికైనా వెళ్తుంటే బస్సులో, ట్రైన్లో, ఇంకా 9 అయింది, ఇంకా 9 అయింది, 12 గంటలు, ఇంకా ఎప్పుడవుతుంది, ఇంకా 4 గంటలు ఉంది, ఇంకా 4 గంటలు ఉంది. మరి అక్కడ అమ్మే వస్తువులు, కొనే వస్తువులు అన్నీ కూడా, తినే వస్తువులు అన్నీ టైం పాస్. దాని పేరే టైం పాస్. టైం పాస్ అంటూ మరి వీడికి టైం పాస్ కావాలి, వారికి డబ్బులు కావాలి. సో వాడు అలా తింటూ టైం పాస్ చేస్తాడు. ఇంకా సమయం తొందరగా కావాలి, 12 అయితే వెళ్ళిపోవచ్చు. కానీ కాలము అందరినీ
కబలిస్తుంది. కాలం అందరినీ కబలిస్తుంది. కాలము ముఖం తెరుచుకున్న సర్పము, ముఖం తెరుచుకున్న నాగుపాము లాంటిది కాలం. భయంకరమైనది కాలము. కాలాన్ని చూస్తే బ్రహ్మకి, శివుడికి, అందరికీ, దేవతలకి భయమే. ఎందుకంటే కాలమే సర్వం హరిస్తుంది. కాలము సర్వాన్ని హరిస్తుంది. చూడండి, ఇప్పుడు పగలు తర్వాత ఇప్పుడు రాత్రి వచ్చింది అంటే మన యొక్క ఆయుష్లో ఒక రోజు మైనస్ అయిపోయింది. ఇలాంటి రోజులు 7 అయితే ఒక వారం రోజులు, ఇలాంటి వారాలు 4 అయితే ఒక నెల. చూడండి, ఒక్కొక్క సెకండ్, ఒక్కొక్క నిమిషము ఇలా జరుగుతూ ఉంది కదా. కాలం ఎప్పుడైనా ఆగుతుందా? ఎప్పుడు ఆగదు కాలం. కాలం జరుగుతుంది అంటే మన యొక్క ఆయుష్ క్షీణమైపోతుంది. మనము ఈ విషయం మర్చిపోతాం. చూడండి, ఇప్పుడు ప్రజెంట్, ఇప్పుడు వర్తమానము మన ఆయుష్ క్షీణమైపోతుంది. కానీ ఈ విషయం మనం అసలు మర్చిపోతాం. ప్రతి సెకను క్షీణమైపోతుంది ఆయుష్. రాత్రి పగలు, సూర్యుడు ఉదయిస్తున్నారు, చంద్రుడు సాయంత్రం వస్తున్నారు. సూర్యుడు ఉదయించి అస్తమించడం, మళ్ళీ రాత్రికి చంద్రుడు రావడం. అంటే మన యొక్క ఆయుష్ క్షీణం అయిపోతూ ఉంది. జన్మ తీసుకున్న ప్రతి సెకండ్ నుంచి, జన్మ తీసుకున్న ప్రతి నిమిషం నుంచి వాడి ఆయుష్ క్షీణమైపోతుంది. జన్మ తీసుకున్నప్పటి నుంచే. కనుక కాలం అంటే అందరికీ భయమే. భగవంతుడు అంటున్నారు, నేను కాలం రూపంలో అందరినీ హరిస్తాను. కేవలము నిశ్చితంగా ఏ చీకు చింత లేనివాడు భక్తుడు. భక్తుడు మాత్రమే ఏ చీకు చింత లేదు. ఎందుకంటే స్వామి, భక్తుల ఆయుష్ ఏమి క్షయం కాదా ఏంటి, భక్తుడు ఏం చనిపోడా ఏంటి అని ప్రశ్న వస్తుంది. భక్తుడు ఎప్పుడూ భక్తుడే, భగవంతుని భజిస్తాడు. ఇక్కడున్నా, ఇంకెక్కడున్నా, ఈరోజైనా, రేపైనా, ఎల్లుండైనా, 10 సంవత్సరాల తర్వాత అయినా, 10 యుగాల తర్వాత అయినా సరే వాడు హరినామం జపం చేస్తాడు భక్తుడు. ఇక చీకు చింత దేనికోసం? చీకు చింత ఎవరికి? సంసారం చేసేవాడికి. ఎందుకంటే ఈరోజు కనిపించేది రేపు ఉండదు. వయసు కానీ, వస్తువు కానీ, డబ్బు కానీ, ప్రతిదీ కూడా, ధనం ఏదైనా సరే తాత్కాలికం. వాడికి తెలుసు ఆ విషయం. కనుక వాడికి భయం వేస్తుంది. సంపాదించింది నాతో కూడా వెళ్ళదు, వాడికి తెలుసు. అయినా ఆసక్తితోటి ప్రతిరోజు సంపాదించుకుంటూ ఉంటాడు చచ్చేంత వరకు. రిటైర్డ్ అయిన వాడు కూడా కదలకుండా కూర్చుంటారేంటి? రిటైర్డ్ అయిపోయారు, గవర్నమెంట్ అంటుంది, సరే మీరు వయసు అయిపోయింది, ఇంకా పని చేయకండి, ఎంతో కొంత పెన్షన్ ఇస్తాము నెల నెలకి, కాస్త విశ్రాంతి తీసుకోండి స్వామి మీరు అని గవర్నమెంట్ అంటుంది. మరి ఆ వ్యక్తి ఏమంటారు? భలేవారు స్వామి, ఏంటి విశ్రాంతి? ఇంట్లో వాళ్ళు అంటారు, ఏంటి అసలు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, ఏదో ఒకటి పని చేయవచ్చు కదా ఇప్పుడైనా సరే. చూడండి, రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకి కూడా ఇంట్లో వాళ్ళు పనులు చెప్తారు. 4 పాల ప్యాకెట్లు వేస్తే డబ్బులు వస్తాయి, పేపర్లు వేస్తే డబ్బులు వస్తాయి, కొట్టు దగ్గర కూర్చుంటే చాలు, మీరు ఏం పరిశ్రమ చేయక్కర్లేదు, ఊరికే కూర్చోండి 2 నిమిషాలు అని చెప్పి ఇంట్లో వాళ్ళు రిటైర్డ్ అయిన వ్యక్తిని కూడా ఏదో ఒక పనిలో పెడతారు. అంటే సంసారంలో ప్రతి వ్యక్తి స్వార్థపూర్ణుడు. ప్రతి వ్యక్తి కూడా తన స్వార్థం కోసము ఏదైనా చేస్తాడు. ఇంట్లో వాళ్ళు తమ స్వార్థం కోసము, ఇంటి యజమానిని పాపం 60 సంవత్సరాల వరకు కష్టపడ్డాడు ఆయన. ఇంట్లో బాధ్యతలన్నీ నెత్తి మీద వేసుకున్నాడు. భార్యకు కావాల్సినవి భార్యకి ఇచ్చాడు, పిల్లలకు కావాల్సినవి పిల్లలకి ఇచ్చాడు. 60 సంవత్సరాల వరకు గాడిదలా కష్టపడ్డాడు. తర్వాత కూడా భార్య ఆయన్ని ఊరికే కూర్చోబెట్టదు, పిల్లలు కూడా ఆయన్ని ఊరికే కూర్చోబెట్టరు, ఏదో ఒకటి చెప్తారు. అంతెందుకండి, మా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళండి, ఊరికే ఉన్నారు ఇంట్లో. అప్పుడు కూడా చూడండి, అప్పటికి కూడా ఆ వ్యక్తికి చెప్పరు, సరే ఎంతో కష్టపడ్డారు, మమ్మల్ని పెద్ద చేశారు, మాకు కావాల్సిన అన్నీ ఇచ్చారు, పెళ్ళిళ్ళు చేశారు, ఉద్యోగం ఇప్పించారు, అన్నీ చేశారు, సరే ఇప్పుడైనా కృష్ణారామ అనుకోని కూర్చోండి అని ఎవరైనా అంటారేంటి? ఎవ్వరన్నారు. ఇప్పటికైనా సరే చాలా చేశారు, కృష్ణారామని కూర్చోండి, మా పనులు మేము చేసుకుంటాం, ఇప్పుడు పెద్దోళ్ళం అయిపోయాము, మీరు కదలకుండా కూర్చోండి, వేలకంతా తీసుకొని ఆరోగ్యం బాగా పెట్టుకోండి ఇదని ఎవరైనా అంటారేంటి?
వారి స్వార్థం కోసం ఎండలో వాన్లైనా పంపిస్తారు. మీరు వెళ్ళండి, బాగానే ఉన్నారు కదా, కాళ్ళ చేతులు బాగానే ఉన్నాయి కదా, మనవడు మనవరాళ్ళు చూసుకోండి అని చెప్పి జీవితాంతం చచ్చేంత వరకు ఉపయోగించుకుంటారు. సంసారంలో ప్రతివాడు ఉపయోగించుకుంటాడు. కేవలం బుద్ధిమంతుడు ఎవడు బుద్ధిమంతుడు, ఇంటెలిజెంట్ పర్సన్ ఎవడైతే సాంసారిక వస్తువుల యందు, సాంసారికమైన ఈ సంసారం యందు నాకేం తెలీదు, నాకేం రాదు అనేవాడే బుద్ధిమంతుడు. భక్తి చేస్తూ నాకేం రాదు, ఇవి ఇలా మా వాడిని డ్రాప్ చేయండి, నాకు అసలు బండే రాదు. సాంసారికమైన సంసారం యందు అస్సలు జీరో అయినవాడు ఇందులో 100% భక్తి చేయగలడు. చూడండి, ఇప్పుడు ఏమండి, మీ అమ్మగారు గుత్తొంకాయ చాలా బాగా చేస్తారు. మనం ఎంచక్కగా సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోదాం, మీ అమ్మగారు వంట చేస్తారు కదా, వచ్చిన తర్వాత తినొచ్చు. మరి అత్తగారు చెప్పారు ఎప్పుడో, పోనీ కుమారుడు ఎప్పుడో చెప్పాడు, మా అమ్మగారు గుత్తొంకాయ చేస్తారు, నీకు అసలు రానే రాదు. అప్పుడు ఈవిడ, సరే స్వామి నాకు రాదు కానీ మనం సెకండ్ షో సినిమాకి వెళ్దాం, వచ్చేసరికి అన్ని వంటలు అయిపోయి ఉంటాయి, ఎంచక్కగా వచ్చి తినేసి పడుకోవచ్చు. అదే అత్తగారు, నాకేమి రాదమ్మా, మరి ఎంతో కష్టంతో మీ మామగారు తినేవారు నా వంటలు, నువ్వు వచ్చిన తర్వాత కాస్త ఒక ముద్ద తింటున్నారంట, చాలా బాగా చేస్తున్నావంట అని చెప్పడం వల్ల పొగిడినట్లు ఉంటుంది, ఆవిడ్ని పనిలో పెట్టినట్టు ఉంటుంది. సాంసారిక వ్యక్తుల్ని పొగడాలి, పనులు చేయించుకోవాలి. కానీ బుద్ధిమంతుడు, ఇంటెలిజెంట్ పర్సన్ ఎవడైతే కేవలం కృష్ణ భక్తి చేస్తూ సాంసారిక వ్యవహారంలో జీరో అయి ఉండాలి. జీరో, నాకేం రాదు. మరి రాదని చెప్పడం వల్ల మీకేమి, మీ సర్టిఫికేట్లు ఏమి తీసుకెళ్ళరు, మీకేమి జీరో మార్క్ ఏమి వేయరు, పాస్ మార్కులు వేసి పంపించరు. సాంసారికంగా సంసారం యందు మీకేం రాదని చెప్తే వచ్చే నష్టమేం లేదు. ఎందుకంటే ఏదో ఒక రోజు అన్నీ వదిలేయాలి. ఈరోజు వదిలేస్తే ఇంకా మంచిది కదా చెప్పటం అదనమాట. 10 సంవత్సరాల తర్వాత అయినా సరే అన్నీ వదిలేస్తాను. పిల్లల్ని వదిలేయాలి, భార్యని వదిలేయాలి, భర్తను వదిలేయాలి, ఇల్లు వాకిలి ధనము డబ్బు అన్నిటినీ వదిలేయాలి, తప్పదు. వదిలేయకపోయినా కూడా వదిలిచ్చే వాళ్ళు వస్తారు. నేను ట్రైన్ దిగను, స్టేషన్ వచ్చినా కూడా నేను దిగను, మరి దింపే వాళ్ళు వస్తారు, దింపుతాడు. స్టేషన్ ఇంతవరకే, నువ్వు టికెట్ ఇంతవరకు చేసావు, ఈ స్టేషన్ వచ్చేది దిగాలి అంతే, తప్పదు. స్వామి, మా మనవడు మనవరాలు నేను లేకపోతే అసలు ఉండలేరు, ఉంటాను అలాగే. నీ స్టేషను వాళ్ళ స్టేషన్ వస్తుంది, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా దిగిపోతారు అని చెప్పి దింపుతారు. కనుక భౌతికమైన వస్తువులు కానీ వ్యక్తులు కానీ తాత్కాలికము, ఎప్పుడైనా సరే వాటి నుంచి విడిపోవాలి అంతే, తప్పదు. ఏదో ఒక రోజు విడిపోవాలి, ఏదో ఒక రోజు వాటి నుంచి దూరం అవ్వాలంతే. ఏ వస్తువు అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే. మరి ఏదో ఒక రోజు ఎందుకు, ఇప్పుడు నుంచే ఆరంభించాలి, ఈ రోజు నుంచే ఆసక్తి నుండి బయటపడాలి. అంతేగాని గొడవలు పెట్టుకోమని చెప్పరు. వాళ్ళతోటి గొడవ పెట్టుకొని ఇంట్లో కూర్చుంటాను అలా కాదు, ఆసక్తి ఉండకూడదు. మరి ఆసక్తి ఇటువైపు ఉండాలి. అందరికీ నమస్కారం చెప్పాలి, హరే కృష్ణ చెప్పాలి, అందరితో బాగుండాలి, ఎవరు శత్రువులు కాదు. కానీ మన స్వార్థం ఏంటి? భక్తి. మన స్వార్థాన్ని మనం చూసుకోవాలి. ఎలా? సాంసారిక వ్యక్తి సంసారపు స్వార్థం చూసుకుంటాడు. నా కుమారుడు బాగుండాలి, నా కుమార్తె బాగుండాలి, నా మనవడు బాగుండాలి, నా మనవరాలు బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ అలాగే ఉండాలి, ఏం ఖర్చు కాకూడదు. ఇలా సంసారపరమైన వస్తువుల మీద వాడికి స్వార్థం ఉంటుంది. అలాగే మన స్వార్థం ఏంటి? భక్తి. భగవంతుడి చరణాలందు భక్తి. మరి వాడు స్వార్థం చూసుకున్నప్పుడు మనం కూడా మన స్వార్థం చూసుకోవాలి కదా. మన భక్తి కోసము ఏమైనా చెప్పాలి. లేదు మాకు పని ఉంది, ఇప్పుడు మేము బయటికి వెళ్ళాలి, రేపు చూద్దాం రండి, తర్వాత మాట్లాడదాం అని చెప్పేసి వచ్చేసేయాలి. అయ్యో చాలా రోజుల తర్వాత చేశారు, చాలా రోజుల తర్వాత మాట్లాడాలి, తప్పదు, ఏమనుకుంటారో అవన్నీ పట్టించుకోకూడదు. భక్తి కోసం ఏదైనా చేయాలి. కనుక భక్తి ముఖ్యం. ఇక్కడ కృష్ణుడు అదే అంటున్నారు,
వారిచ్చే పుణ్యము ఈ లోకానికి సంబంధించింది. మళ్ళీ చనిపోయిన తర్వాత కూడా ఆ పుణ్యం మీతోటి రాదు. పోనీ స్వర్గానికి వెళ్ళారు, అక్కడి నుంచి మళ్ళీ పడిపోతారు. పూణే క్షణ్యం మర్త్యలోకం విశాంతి. పుణ్యం క్షయమైపోతే మళ్ళీ పడిపోతారు. వాళ్ళే పడిపోతారంటే మీరేంటి అని అంటున్నాడు కృష్ణుడు ఇక్కడ. మరి ఎవరిని పూజించాలి? హరిని, నారాయణ్ణి పూజించండి అన్నాడు కృష్ణుడు. కాలాన్ని చూసి అందరూ భయపడిపోతారు, భగవంతుడిని పూజించండి. సరే, భగవంతుడి కోసం మేము ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు అంటున్నారు, ఆ భగవంతుడే గోవర్ధనగిరి రూపంలో ఉన్నారు అన్నాడు కృష్ణుడు. సరే మరి ఈ స్వామిని ఎలా భజించాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఇదేదో కొత్తగా చెప్తున్నావు గోవర్ధనగిరిని పూజించమని. ఇప్పటి వరకు మేము ఇంద్రుని పూజించాము. సరే, ఎలా పూజించాలి? ఏమేం సామాన్లు కావాలి? ఎలా పూజించాలి? మాకు తెలియదు అని అన్నారు వారు. అప్పుడు కృష్ణుడు అంటున్నారు, ఏం వంటలు చేశారు, ఏమేం సామాన్లు ఉన్నాయో వీటిని తీసుకెళ్దాము. కొత్త సామాన్లు ఏమి ఎక్కర్లేదు, కొత్త వంటలు అక్కర్లేదు. ఏమేం చేశారు అన్నిటిని తీసుకెళ్ళండి గోవర్ధనగిరి దగ్గరికి. గోవర్ధనగిరి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆవు పేడతోటి అలకాలి. ఫస్ట్ ఆవు పేడతోటి అలకాలి. అలికిన తర్వాత పూజా సామాన్లు అక్కడ పెట్టాలి. తర్వాత పురుష సూక్తము, సహస్రశీర్షం పురుష సూక్తం మొట్టమొదట చదవమంటున్నారు కృష్ణుడు. పూజా విధానం చెప్తున్నాడు స్వయంగా కృష్ణుడే. తర్వాత చూడండి, గోవర్ధనగిరి శిల, గోవర్ధనగిరి దగ్గర నుంచి అందరూ తెచ్చుకుంటారు శిలని పూజించుకోవడానికి. మరి ఎవరు తెచ్చుకోవచ్చు? తెచ్చుకోవడానికి ఏంటి నియమం? అది కూడా కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. ఎంత గోవర్ధనగిరిని మనం తెచ్చుకుంటామో పూజ చేయడానికి, అంత బంగారాన్ని అక్కడ వేసి రావాలి. స్వామి, మాకు వేసుకోవడానికే బంగారం లేదు, మరి అక్కడ అంత బంగారం అక్కడే ఎందుకు వేసి వస్తాం? ఆ పూజ అక్కర్లేదు, అంత బంగారం ఉంటే మేము ఇక్కడే ఉంటాం. నిజానికి అది నియమము. ఒకవేళ భక్తి శ్రద్ధలతోటి పూజించగలిగితే ఇంకంతకంటే ఇంకేంటి, గోవర్ధనగిరిని తీసుకొచ్చి పూజించుకోవచ్చు. ఇక్కడ ప్రత్యక్షంగా వాళ్ళు గోవర్ధనగిరి దగ్గరికి వెళ్ళారు. మరి ఇక్కడ ఉండే వాళ్ళకి చెప్తున్నాం, గోవర్ధన శిలని తెచ్చుకొని నిరంతరం పూజించుకోవచ్చు. కృష్ణుడిని ఎలా పూజిస్తున్నాం అలాగే, కృష్ణుడికి నైవేద్యం ఎలా సమర్పిస్తున్నాం, కృష్ణుడికి అన్నీ ఎలా అలాగే గోవర్ధనగిరికి. కృష్ణుడికి గోవర్ధనగిరికి భేదం లేదు, తేడా లేదు, ఒక్కటే. స్వయంగా కృష్ణుడే గోవర్ధనగిరి. వీరందరూ వెళ్ళారు. కృష్ణుడు అంటున్నారు, మొట్టమొదట మీరు ఆవు పేడతోటి అలికారు, సామాన్లు పెట్టారు, తర్వాత గోవర్ధనగిరిని తీసుకొచ్చారు. మరి ఇంత పెద్ద గోవర్ధనగిరిని కృష్ణుడు అంటున్నారు స్నానం చేయించండి. ఏంటి చిన్న గోవర్ధనగిరి ఏంటి, ఇంత పెద్ద గోవర్ధనగిరి. మరి ఇంత వైశాల్యంలో ఉంది, 21 కిలోమీటర్లు పొడవు. ఇంత పెద్ద గోవర్ధనగిరిని స్నానం ఎలా చేయించాలి? వారు అంటున్నారు, అందరూ బిందెలు తీసుకొని వస్తున్నారు. మరి ఎంత పోస్తున్నా కూడా స్నానం అవుతుందా ఏంటి? అప్పుడు గోపాలు అంటున్నారు, ఉదయం నుంచి బిందెల్లో మోస్తున్నా, ఇంకెప్పుడు స్నానం అయింది మీ దేవుడికి అని అన్నారు. అప్పుడు కృష్ణుడు అన్నారు, ఓహో, తన యొక్క మనసు నుంచే గంగని సృష్టించారు భగవంతుడు. దానిని మానసి గంగ అంటారు. గోవర్ధనగిరి ముకుటం దగ్గర దానఘాట్ అని ఉంది, అక్కడ ఈ మానసగంగా సరోవరం ఇప్పుడు కూడా ఉంది. కృష్ణుడు తన మనసు నుంచి గంగాదేవిని సృష్టించాడు. కృష్ణుడు పాదాల నుంచి గంగ వచ్చింది, ఇక్కడ మనసు నుంచి ప్రకటన చేశారు గంగని. దాన్నే మానసి గంగ అంటారు. అప్పుడు మానసి గంగతోటి మొత్తం గోవర్ధనగిరి ఒక నిమిషంలోనే మొత్తం స్నానం అయిపోయింది. స్నానం అయిపోయిన తర్వాత పంచామృతంతో స్నానం. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ఇంకోటి పంచదార, ఈ బెల్లం లేదు, పంచదార అసలు వాడకూడదు, బెల్లం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం లేదు. ఈ పంచామృతంతో స్నానం. చిన్ని కృష్ణుడు ఉన్నా పంచామృతంతో స్నానం, గోవర్ధనగిరి ఉన్నా, సాలగ్రామం ఉన్నా, ఎవరున్నా సరే పంచామృతంతో స్నానం. తర్వాత మళ్ళీ స్నానం, మళ్ళీ మామూలు నీళ్ళతోటి మళ్ళీ స్నానం.
తర్వాత షోడశోపచారములు. ఆసనం వేయాలి. ఆసనం పైన ఒక మంచి బట్ట పరచాలి. పరిచిన తర్వాత స్వామిని కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టిన తర్వాత స్వామికి స్నానం అయిపోయింది కదా, మరి మంచి బట్టలు కట్టాలి. తర్వాత పుష్పమాల ఉంటే అర్పించాలి. హారాలు, చెవులకి, అన్నిటికీ ఏమేమి ఉన్నాయి ఆభరణాలు అన్నిటినీ సమర్పించాలి. సమర్పించిన తర్వాత హారతి ఇవ్వాలి. కర్పూరం హారతి, మరి నెయ్యి ఒత్తుల హారతి ఇవ్వాలి. తర్వాత విసనకరతోటి వీచాలి. తర్వాత నైవేద్యం సమర్పించాలి. ఏం చేసుకుంటే అది మన ఇంట్లో ఉన్నదే నైవేద్యం. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక మందిరంలో అయితే హోమం చేస్తారు. తర్వాత భోజనం, ప్రసాదం, సమర్పించిన నైవేద్యం మరి మనము స్వీకరించాలి. మన దగ్గర ఉన్న వారందరికీ కూడా ప్రసాదం పంచాలి. ఇంకా వైష్ణవులు, సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు లేకపోతే బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారంటే పెట్టగలిగితే వారికి కూడా భోజనం పెట్టాలి. ఒక 2కో 3కో 4కో ఎంతమందికి. మరి అలాగే గోవును పూజించాలి. చూడండి, బ్రాహ్మణులు, గోవులు, భగవంతుడు, ఈ మూడింటిని పూజించడం వల్ల అక్షయమవుతుంది. పుణ్యము అక్షయం, ఇంకెప్పటికీ క్షయం కాదు. బ్రాహ్మణుని, గోవుని, భగవంతుని ఈ మూడింటిని పూజించడం వల్ల, ప్రణామం చేయడం వల్ల, వారి సాంగత్యం వలన. బ్రాహ్మణులు అంటే సాధువులు, సన్యాసులు, భక్తులు అందరూ వస్తారు. బ్రాహ్మణులు అంటే కేవలం బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాడే బ్రాహ్మణుడు కాదు. ఎప్పుడైనా బ్రాహ్మణుడు అంటే ఎప్పుడు అనుకోకండి, బ్రాహ్మణ కులంలో జన్మించిన వాడే బ్రాహ్మణుడు, మిగతా వారు బ్రాహ్మణులు కాదు. బ్రహ్మకు తెలిసి బ్రహ్మను గురించి చింతన చేసేవాడు అందరూ బ్రాహ్మణులే. బ్రహ్మను తెలుసుకున్న వాడందరూ బ్రాహ్మణులే. హరినామం చేస్తున్న వారందరూ కూడా బ్రాహ్మణుల కంటే శ్రేష్టం, వైష్ణవులు అంటారు. అలాగైతే కేవలం బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాడే బ్రాహ్మణుడు, అతనే నన్ను పొందగలడు అంటే అప్పుడు అందరూ చెప్పొచ్చు, స్వామి మమ్మల్ని కూడా బ్రాహ్మణులు చేసి ఉండాలి, మీరు చేస్తుంటే మేము కూడా చేసి ఉండేవాళ్ళం భజన, మమ్మల్ని మిగతా కులంలో జన్మింపజేశారు, అందుకే మేమేం భజన చేయలేదు అని మనం చెప్పొచ్చు కదా అప్పుడు. కనుక భగవంతుడు అంటున్నారు, బ్రహ్మను గురించి చింతన చేసేవాడు, బ్రహ్మను గురించి తెలుసుకున్నవాడు అందరూ కూడా బ్రాహ్మణులు. బ్రహ్మ జానయతి ఇతి బ్రాహ్మణ. బ్రాహ్మణ కులంలో అందుకే ద్విజ అంటారు. బ్రాహ్మణులు ఇంకో పేరు ద్విజ, అంటే 2 సార్లు జన్మిస్తారు. 2 సార్లు ఎలాగండి? ఒక వ్యక్తి ఒకేసారి కదా జన్మించేది, 2 సార్లు ఏంటి? ఒకే జన్మలో 2 సార్లు ఎలా జన్మిస్తారు? బ్రాహ్మణుల్ని ద్విజలు అంటారు. ద్విజలు అంటే బ్రాహ్మణ కులంలో జన్మించారు, ఇంకా ద్విజుడు కాలేదు, బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ కులంలో జన్మించాడు. ద్విజుడు ఎప్పుడైతాడు? సంస్కారవంతుడైనప్పుడు. సంస్కారం పొందినప్పుడు. సంస్కారాలు చాలా ఉన్నాయి. పురిటి సంస్కారం, జన్మ సంస్కారం, తర్వాత చూడీకరణ సంస్కారం, చెవులకి, ముక్కుకి, చెవులకి, కనీసం చెవులకైనా సరే. తర్వాత చైతన్య, ఇది జుట్టు ఉండాలి, పిలక, ఇవన్నీ సంస్కారాలు. యజ్ఞోపవీతం సంస్కారం. యజ్ఞోపవీతం అయిపోయిన తర్వాత గురువుగారి దగ్గర ఉపదేశం, మంత్రోపదేశం అయిపోయిన తర్వాత గాయత్రి మంత్రాన్ని ఉపదేశం తీసుకున్న తర్వాత అప్పటి నుంచి ద్విజులు, అప్పటి వరకు ద్విజులు కాదు. ఈ నియమాలన్నీ పాటించేవాడు బ్రాహ్మణుడు. కనుక అటువంటి వ్యక్తిని సేవించాలి. కేవలం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నేను వెళ్ళి బాటా షాప్లో పనిచేస్తానంటే బ్రాహ్మణుడు అవుతాడేంటి? బాటా షాప్లో చెప్పులు చూపిస్తాను జనాలు వచ్చేవాళ్ళకి. నేను పుట్టింది బ్రాహ్మణుడు కులంలో, కానీ నేను బ్రాహ్మణుడు చేసే కార్యాన్ని చేయడం లేదు. బాటా షాప్లోకి వెళ్ళి పోయే వాళ్ళకి చెప్పులు చూపిస్తాను, చెప్పులు అమ్ముకుంటాను అంటే బ్రాహ్మణుడా ఏంటి? బ్రాహ్మణుడు కాదు. కనుక బ్రాహ్మణ కులంలో పుట్టి బ్రాహ్మణుడికి చెప్పబడిన కార్యాలన్నీ చేసేవాడు బ్రాహ్మణుడు. సరే, మిగతా కులంలో పుట్టిన వాళ్ళు మిగతా కులంలో పుట్టి భక్తి చేయగలిగితే వీరి కంటే కూడా శ్రేష్టమవుతారు.
చూడండి, భగవంతుడు అందరికీ అవకాశం ఇచ్చాడు. భగవంతుడు పక్షపాతి కాదు, పక్షపాతం వహించాడు. ఇప్పుడు బ్రాహ్మణులు నాకు ప్రియం అన్నాడు, వైష్ణవులు నా ప్రాణం అన్నారు. బ్రాహ్మణులు నాకు ప్రియము, వైష్ణవులు నా ప్రాణం. మరి ప్రియమైన వ్యక్తి లేకపోయినా బతకొచ్చు, ప్రాణం లేకపోతే బతకొచ్చా? ఇప్పుడు నాకు ప్రియమైన ఒక వ్యక్తి ఉన్నారు, పక్కనుంటే మంచిది, బాగుంటుంది, ఆనందం. అసలు నాకు ప్రాణమే లేకపోతే నేను బతకగలను ఏంటి? ఆ వ్యక్తి లేకపోయినా బతకగలను, నా ప్రాణమే లేదు, నేను బతకగలను ఏంటి? కనుక భగవంతుడు ఈ పూజా విధానం చెప్తున్నారు. గోవుల్ని పూజించాలి, బ్రాహ్మణులు పూజించాలి, గోవర్ధనగిరిని పూజించాలి, తర్వాత ప్రదక్షిణ చేయాలి. గోవర్ధనగిరి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఈ నియమాలన్నీ చెప్పారు. ఇక గోవర్ధన శిలని అందరికీ ప్రసాదం ఇవ్వాలి. దగ్గరున్న వాళ్ళందరికీ ప్రసాదం ఎంత ఇవ్వగలిగితే అంత. ప్రసాదమే, ఎంత ఇచ్చినా ప్రసాదమే కదా. ఒకే లడ్డుని 1000 మందికి కూడా పంచవచ్చు. ఒక లడ్డు, తిరుపతి లడ్డుని 1000 మందికి కూడా పంచవచ్చు. నేను ఒకనే కూడా మెక్కేయచ్చు. కనుక ప్రసాదమే కదా. కనుక ఇక్కడ స్వామి అంటున్నారు, అందరికీ ప్రసాదం పంచాలి. ఎవ్వరు కూడా ప్రసాదం నుంచి వంచితం కాకూడదు. చండాలుడైనా సరే, ఇంకా ఎందుకు నీచ కులంలో పుట్టాడు, అసలు ఎందుకు పనికిరాడు, స్నానం లేదు, శౌచం లేదు, ఆ వ్యక్తికి కూడా పిలిచి ప్రసాదం చేతిలో పెట్టాలి. కనీసం ప్రసాదం స్వీకరించైనా వాడి బుద్ధి మారుతుందేమో, ఎవరికి తెలుసు. కనుక ఒకటి విషయము, శ్రద్ధావంతుడికి మాత్రమే ప్రసాదం ఇవ్వాలి, ఒక చోట చెప్పబడింది. ఇంకోటి, ప్రసాదం అందరికీ ఇవ్వాలి. స్వామికి నైవేద్యం పెడతాము ఏ పాత్రలో, ఇది డైరెక్ట్ ప్రసాదం స్వామికి సమర్పించాం. ఈ ప్రసాదము శ్రద్ధ, భక్తి, ప్రేమ ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలి. మనం స్వీకరించాలి, శ్రద్ధ, భక్తి ఉన్నవారికి ఇవ్వాలి. ఇక మిగతాది ఉంది, వంట చేసాము ఇంత పెద్ద పాత్రలో, స్వామికి సమర్పించాము ఇంత చిన్న గిన్నెలో, ఇది ప్రసాదము. స్వామి మరి మిగతాది అది కూడా ప్రసాదమే. ఎందుకంటే అగ్రభాగం ఇచ్చేసామంటే అది కూడా ప్రసాదమే. ఆ ప్రసాదం మిగతా ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ ఈ ప్రసాదము మనం తీసుకోవాలి, శ్రద్ధాభక్తి ఉన్నారు. ఎందుకంటే ఇందులో ఒక కణం కూడా కింద పడకూడదు. పొరపట్ట కాలు పడ్డా కూడా మన పుణ్యం అంతా క్షయమైపోతుంది. స్వామికి సమర్పించింది నైవేద్యమే కాదు, పుష్పమాల అయినా సరే, అలంకరణ అయినా సరే, ఏదైనా సరే స్వామికి సమర్పించింది ప్రతిదీ ప్రసాదమే. మంచినీళ్ళు కానీ, అన్నం కానీ, బట్టలు కానీ, వస్తువులు కానీ అన్నీ ప్రసాదమే. కనుక పొరపాటునైనా కాలు పడకూడదు. స్వామి నైవేద్యం, ఇప్పుడు మనం ప్రసాదం తీసుకుంటాం, భోజనం చేస్తాం, దాటి వెళ్ళకూడదు. ఆ ఆకులో నుంచి మనమే దాటి వెళ్ళకూడదు. పొరపాటునైనా మరి అన్నము కింద పడకూడదు, కింద పడిన తొక్కకూడదు. ఈ రోజుల్లో అసలు ప్రసాదం విలువే లేదు. అసలు అన్నము ప్రసాదం కాకపోయినా కూడా అన్నము చూసి అన్నం పడుంటే అసలు ఎవరు తొక్కుకొని వెళ్ళిపోతుంటారు. మరి ఘోరం. బస్సులో, ట్రైన్లో, ఎక్కడ పట్టిన రోడ్లలో అన్నం పడిపోయి ఉంటుంది. అన్నం పరబ్రహ్మం అన్నారు. మరి అలాంటప్పుడు పరబ్రహ్మం కదా, పరబ్రహ్మ స్వరూపాన్ని మీరు అలా మరి అందులో కూడా అన్నము ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు, బాత్రూంలో కూడా పడేస్తున్నారు అన్నం. ఎంత ఘోరమైన పరిస్థితి. అన్నం పరబ్రహ్మం కదా, అన్న స్వరూపము మీరు బాత్రూంలోకి వెళ్ళి కడుగుతున్నారు ప్లేటు, అన్నం అక్కడ పడిపోతుంది. మరి అక్కడే మలమూత్రాలు త్యాగం చేస్తున్నారు. మరి ఏంటి? కనుక పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇక్కడ స్వామి అంటున్నారు, ప్రతి వారికి ప్రసాదం ఇవ్వాలి. ఇవన్నీ నియమాలు. గోవర్ధన ప్రదక్షిణ చేయాలి. ఇలా చేస్తే అన్ని తీర్థాలు ప్రదక్షిణ అయిపోయినట్లే, అన్ని తీర్థాలను సేవించినట్లే. తర్వాత అందరూ వెళ్ళారు, గర్గాచార్యులు వెళ్ళారు, పూజను ఆరంభించారు. ఇక అందరూ వెళ్ళారు. విరజ, మాధవి, మాయా, యమున, గంగా అన్ని తీర్థాలు కూడా వచ్చేసాయి. అందరూ దేవతలు, పెద్ద పెద్ద దేవతలు వాళ్ళు కూడా వచ్చేసారు. ఇక్కడ స్వయంగా రాధారాణి తమ సఖీలతోటి వెళ్ళారు. లలితా సఖి, విశాఖ సఖి అందరూ వెళ్ళారు గోవర్ధనగిరి పూజకి. చూడండి,
శ్రీరామచంద్రుడి అవతారంలో ఎవరైతే స్వామి అందాన్ని చూసి మోహింపబడ్డారు అయోధ్యలో, వారు కూడా వచ్చేసారు. జనకపురిలో స్వామి సౌందర్యాన్ని చూసి మోహింపబడ్డారు, వారందరూ వచ్చేసారు. మరి స్వామి దండకారణ్యంలో 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఋషిముళ్ళు వాళ్ళు కూడా వచ్చేసారు. అందరూ వచ్చారు. ఈ విషయం తెలిసిపోయింది హిమాలయాలకు తెలిసిపోయింది. హిమాలయాల్లో తపస్సు చేస్తున్నాడు శివుడు. హిమాలయాలు పర్వతం అన్నది, అయ్యా చూడండి అద్భుతమైన పూజ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది ఏంటి? శివుడు ప్రశ్నించాడు. గోవర్ధనగిరి ఉత్సవం జరుగుతుంది, నేను కూడా వెళ్తున్నాను. అప్పుడు శివుడు అన్నారు, మరి నువ్వు వెళ్తే నేను ఎందుకు ఇక్కడ ఉంటాను, నేను కూడా వస్తాను పద అని చెప్పి శివుడు పార్వతీ సమేతం తన భూతగణాలు ప్రేతగణాలు అందరితో వచ్చేసారు శివుడు. ఇక ఋషి మునులు అందరూ వచ్చేసారు. గోవర్ధనగిరి రత్నమయం అయిపోయింది స్వామి యొక్క మహిమ వలన. ఈ రాళ్ళు ఎవరు కనిపించడం లేదు, రత్నాలే కనిపిస్తుంది, బంగారం శిఖరాలే కనిపిస్తున్నాయి గోవర్ధనగిరి అంతా కూడా. మేరు పర్వతము, హిమాలయ పర్వతము, అన్ని పర్వతాలు వచ్చేసాయి. మా జాతి అంటే చూడండి, పర్వతాలు అనుకుంటాయి కదా, మా జాతి వారికి పూజ అవుతుంది, మేమెందుకు ఇక్కడ ఉంటాము, మేము కూడా బయలుదేరుతాం. ఎవరి జాతి వారికి వాళ్ళకి కాస్త అభిమానం ఉంటుంది. ఇలాగే ఒకసారి బయట అమెరికా నుంచి ఒక కుక్క వచ్చింది భారతదేశానికి. మరి కుక్క వచ్చిందంటే ఫ్లైట్లోనే వచ్చి ఉంటుంది కదా, విమానంలోనే వచ్చి ఉంటుంది. మరి కుక్క వస్తుందని సమాచారం తెలిసింది ఇక్కడ ఉన్న కుక్కలందరికీ. అందరూ బయలుదేరారు ఎయిర్పోర్ట్కి. మా జాతి వారు వస్తున్నారు. ఇప్పుడు మనుషులు వస్తుంటే మనుషులు వెళ్ళి తీసుకొస్తున్నారు కదా, కుక్కలన్నీ వెళ్ళాయి కుక్కని తీసుకురావడానికి. కుక్కకి స్వాగతం చెప్పారు, రండి వెల్కమ్ టు ఇండియా అని తీసుకొచ్చారు. కుక్క చూస్తుంది అన్నీ, ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి. అప్పుడు కుక్క వచ్చింది, పోనీ రాజమండ్రి ఎయిర్పోర్ట్లోనే దిగింది, వచ్చింది, అన్నీ చూస్తుంది. ఆనందం వేసింది ఆ కుక్కకి. అప్పుడు ఈ కుక్కలు ప్రశ్నించా ఆ కుక్కని, ఇంత ఆనందం ఏంటి నీకు, అక్కడికంటే ఇక్కడే బాగుంది అన్నది ఆ కుక్క. అవునా, అందరూ ఇక్కడ నుంచి మనుషులు వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి రావడం లేదు, మళ్ళీ అక్కడే స్థిరపడిపోతున్నారు. పిల్లల్ని అక్కడే కంటున్నారు, అక్కడే స్కూళ్ళలో జాయిన్ చేస్తున్నారు, అక్కడ నుంచి అసలు రావడం లేదు. మేము చస్తే అక్కడే ఉంటాం కదా, చచ్చిపోతాం కానీ ఇక్కడికి రాము అంటున్నారు. నువ్వు కుక్క పోయి ఉండి మళ్ళీ అక్కడ బాగాలేదు ఇక్కడే బాగుంది అంటున్నావు. అప్పుడు కుక్క అంటుంది, అక్కడ వాతావరణం బాగుంది, తిండి బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ ఇక్కడలాగా ఎక్కడ పడితే అక్కడ తిరగవచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు అరవచ్చు, ఎక్కడ పడితే అక్కడ వేసేయచ్చు, అంత ఫ్రీ అక్కడ లేదు. అక్కడ ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి కుదరదు, పట్టుకుంటారు పోలీసులు, అరిస్తే పట్టుకుంటారు. అరవకూడదు, కరవకూడదు, తిరగకూడదు, ఈ 3 చేయకూడదు. ఇక్కడ అరవచ్చు, తిరగవచ్చు, అవసరమైతే కరవచ్చు, అన్నీ చేయొచ్చు ఇక్కడ. మరి అక్కడ చేయడానికి కుదరదు, అందుకే ఇక్కడ బాగుంది అన్నది ఆ కుక్క. కనుక ఇక్కడే ఉండిపోతాను. అప్పుడు ఈ కుక్కలు కాస్త బాధపడ్డాయి. చూడండి, స్వాగతం చెప్పాయి. మీ ఏరియాలో వచ్చి నేను ఉంటానంటే అమ్మో అనుకుంటారు కదా, మేమున్నాము ఇంకా నువ్వు ఎందుకు మళ్ళీ అన్నట్లుగా. హరే కృష్ణ, మేమే ఉన్నాం కదా మళ్ళీ నువ్వెందుకు అన్నట్లుగా. సరే, పర్వతాలన్నీ ఆనందపడిపోయాయి, మా పర్వతానికి పూజ జరుగుతుందని. అందరూ వచ్చారు, అద్భుతం. నైవేద్యం సమర్పించారు. స్వయంగా కృష్ణుడే గోవర్ధనగిరి పైన కూర్చున్నాడు, అన్నిటిని స్వీకరించారు. కృష్ణుడు కింద ఒక కృష్ణుడు ఉన్నాడు, పైన ఒక కృష్ణుడు ఉన్నారు. కృష్ణుడు ప్రశ్నిస్తున్నారు, ఇంద్రుడిని ఎప్పుడైనా చూసారా ఏంటి? ఎప్పుడు చూడలేదు. పోనీ మీ నాన్నగారు చూసారా ఏంటి? మా నాన్నగారు చూడలేదు, వాళ్ళ నాన్నగారు చూడలేదు, ఎవరు చూడలేదు. మరి నైవేద్యం, మరి చూడలేదంటే ఇంక నైవేద్యం తీసుకోవడం మేము ఎక్కడ చూసాము, మరి మా దేవుడిని చూడండి అని కృష్ణుడు చూపించాడు. అందరూ చూస్తున్నారు, పైన కృష్ణుడు ఉన్నారు, గోవర్ధనగిరి మహారాజు. చూడండి నా దేవుడు, అబ్బా నీ దేవుడు కూడా నీలాగానే ఉన్నాడయ్యా,
మరి కృష్ణుడు అన్నారు, మేమిద్దరం ఒకే కంచంలో తింటాము, ఒకే పాలు తాగుతున్నాము, అందుకే నా రంగులాగా వాడు కూడా ఉన్నాడు అని అంటున్నాడు కృష్ణుడు. మరి ఇన్ని నైవేద్యాలు సమర్పించారు, మళ్ళీ అన్నిటికంటే రెట్టింపు ప్రసాదం అంతా వచ్చేసింది స్వామి దయ వల్ల. అద్భుతంగా పూజించారు స్వామిని. వారు చూస్తుండగానే నైవేద్యం అంతా వెళ్ళిపోతుంది పైకి. అప్పుడు వారందరూ ఆశీర్వాదం అడిగారు. గోవర్ధనగిరి ఆశీర్వదిస్తుంది. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆనందపడిపోయారు. వృషభాను రాజా, బలరాముడు, మరి నందమహారాజు అందరూ కూడా ఆనందపడిపోయారు. అయితే మేము ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తాము అని అందరూ అన్నారు. ఇంకా ఇంద్రుడి పూజ లేదు, ఇంకా ప్రతి సంవత్సరం గోవర్ధనగిరి పూజ చేస్తాం, ఇంకా మేము ఇంద్రుడి పూజ చేయం అని చెప్పి అందరూ. ఇంకా నారదముని చెప్తున్నారు, తర్వాత నేనే ఇంద్రుడికి సమాచారం ఇచ్చాను అంటున్నాడు నారదుడు. నారదుడు సర్వత్ర తిరుగుతూ ఉంటారు, భ్రమణం చేస్తుంటారు, స్వర్గానికి వెళ్ళారు. మరి ఇంద్రుడు ప్రశ్నించారు, ఈ సంవత్సరం నా పూజ అంతా బ్రహ్మాండంగా జరుగుతుందా చూసారా? ఇంకెక్కడ పూజ చూసుకోండి వెళ్ళి. ఎవరో చిన్ని కృష్ణుడు అంట, నందమహారాజు కుమారుడు అంట. ఆయన అన్నారు, ఈ ఇంద్రుడి పూజ ఎందుకయా, సమయం వృధా, వస్తువులు వృధా, అన్నీ వృధా, గోవర్ధనగిరి పూజ చేయండి అని అందరికి చెప్పారు. ఇంద్రుడు అన్నారు, వాళ్ళకి ఎలాగో బుద్ధి లేదు, కనీసం మరి బుద్ధి లేని వాడు చెప్తే వీళ్ళు అసలు చదువుకోలేదు, చదువుకుంటేనే మరి వాడి మాట ఎందుకు వింటారు? భాగవతంలో స్పష్టంగా రాస్తుంది, మత్యం ఉపాశ్రితం అని ఉంది. అంటే చనిపోయేవాడిని ఆశ్రయించారు అని. చూడండి, స్వయంగా ఇంద్రుడు అంటున్నారు కృష్ణుడిని. కృష్ణుడు పుట్టాడు, చచ్చిపోతాడు, మరి ఆయన చెప్పిన మాటలు విని మీరు కూడా చచ్చిపోతారు అని అంటున్నాడు. చూడండి ఎంత భయంకరమైన అపరాధం. అప్పుడు ఇంద్రుడు అన్నారు, చూపిస్తాను నా యొక్క పవర్ ఏంటో. మరి ఈ విషయాల గురించి మనం స్వయంగా కృష్ణుడు ఇంద్రుడి యొక్క మదాన్ని అణచడానికి గోవర్ధనగిరిని ఎత్తుతారు, అందరినీ రక్షిస్తారు. ఈ విషయం మనం రేపు ఒకసారి చెప్పుకుంటాం. ఒకసారి గోవిందనామాలు చెప్పుకొని మనం శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘశ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవింద హరి గోవింద. నందనందన నవనీత చోర బసుబాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. వజ్రముకుచధర వరాహమూర్తివి గోపీజనలుల గోవర్ధనోద్ధర దశరథనందన దశముఖమర్ధన పక్షివాహన పాండవా ప్రియా
గోవింద హరి గోవింద మత్స్య కూర్మా మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురమ బలరామానుజ బౌద్ధ కల్పిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద సీతానాయక శ్రిత పరిపాలక దరిద్రజన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణగత వత్సల కరుణాసాగర గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద కమలదలాక్ష కామిద బలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సంకిత ధరణీనాయక దినకర తేజ గోవింద హరి గోవింద పద్మావతి ప్రియా ప్రసన్నమూర్తి అభయహస్త ప్రదర్శన మర్త్యావతార శంఖచక్రధర సారంగ గదధర విరజాతిరస్త విరోధిమర్దన గోవింద హరి గోవింద సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీవల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరితిలక కాంచనాంబధర గరుడవాహన గజరాజ రక్షక గోవింద హరి గోవింద వానర సేవిత వారిది వందన ఏడు కొండలవాడ ఏకస్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమదయాకర గోవింద హరి గోవింద వజ్రకవచధర వైజయంతి మాలా
ఈ వడ్డీ కాసుల వాడ వసుదేవ తనయా బిల్వపత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివకేశమూర్తి గోవింద హరి గోవింద బ్రహ్మాండ రూపా భక్త రక్షక అనిత్య కళ్యాణ నీరజనాభా हाथी राम प्रिया हरि सर्वोत्तम जनार्दन मूर्ति जगत साक्षी रूप गोविंद हरि गोविंद अभिषेक प्रिया पनिवारण रत्न किरीटा रामानुजनुत स्वयं प्रकाशा आश्रित भक्षा अनित्य शुभ प्रदा निखिल लोकेशा गोविंद हरि गोविंद आनंद रूपा आद्यांतरहिता इह परदायक पराज रक्षक परम दयालो पद्मनाभ हरि तिरुमलवासा तुलसी वनमाला गोविंद हरि गोविंद शेषाद्रि निलया शेष साईवी श्री श्रीनिवास श्री वेंकटेश गोविंद हरि गोविंद गोविंद हरि गोविंद गोविंद हरि गोविंद 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 ఏకాదశి రోజు రాత్రికి జాగరణ చేయడం సర్వోత్తమం, సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది జాగరణ చేస్తే అని. జాగరణ అంటే ఊరికే మేలుకొని ఉండడం కాదు, హరినామం చేయాలి, కాస్త విష్ణు సహస్రనామము, గోపాల సహస్రనామం, భాగవతము, రామాయణము అన్నీ ఉన్నాయి. మరి చదువుతూ నామం చేస్తూ